బాలినేని వాసన్న, మీదే కుటుంబం. మీ ఇంట్లోనే మహిళలు ఉంటారు. టీడీపీలో మహిళలు ఉండరు. వారికి కుటుంబాలు ఉండవు. కాదంటే కమ్మపాలెం, కమ్మ సామాజిక వర్గం అంటావు. కుల రాజకీయాలు మానుకో. టీడీపీ మహిళలపై మీరు పెట్టిన కేసులు, ప్రస్తుతం ఆ కుటుంబాల పరిస్థితి ఏంటో మీకు తెలీదా? మా కుటుంబం జోలికి వచ్చారు అంటావు. మీరు ఒంగోలులో ఎన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టారో మీకు తెలీదా? మీరే దాడి చేసి మా కుటుంబంపై దాడి, వాసన కుటుంబంపై దాడిని మేము ఖండిస్తున్నాం అంటూ మీ వైసీపీ మహిళా నేతలు అంటారు. టీడీపీకి కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో మహిళలు ఉంటారు అంటూ టీడీపీ మహిళా నేతలు అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మహిళా నేతలు ఆర్ల వెంకటరత్నం, రావుల పద్మజ, నెడమనూరి పావని, అరుణారెడ్డి, అజీ మున్నిషా, దుర్గా మల్లేశ్వరి, నాలం నరసమ్మ. కోసం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మొన్న మా మహిళా కార్యకర్త ప్రభావతి తన కొడుకులు ఇద్దరిని, అదేవిధంగా మేడికొండ మోహన్ని వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా విచక్షణారహితంగా కొట్టారో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత వాళ్ళని చికిత్స కోసం రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళంతా కూడా తన మంది మార్బలంతో వచ్చి ఏ విధంగా దౌర్జన్యం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత మరుసటి రోజు ఉదయము బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఇది మా ఇంటి విషయము, మీ ఇంట్లో వాళ్ళనైతే కదిలిస్తే మీరు ఊరుకుంటారా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ప్రతిగా మా దామచర్ల జనార్దన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి, నేను అందరినీ కనుక్కున్నాను, అది మీకు సంబంధం లేదు, ఓన్లీ వాలంటీర్ని ఆ అమ్మాయి ఫోటో తీసినందువల్ల జరిగిన గొడవ మాత్రమే అని చెప్పి చెప్పారు. అయినప్పటికీ నిజంగా అలా జరుగుంటే నువ్వు సాయిబాబా గుడికి వచ్చి సాయిబాబా గుడికి వచ్చి నువ్వు ప్రతిజ్ఞ చేస్తావా, మేము కూడా వస్తాము, ప్రమాణం చేస్తావా, నిజంగా అలా జరుగుంటే మాలో ఎవరన్నారో చెప్పండి, ఏం చేయాలో కూడా చెప్పండి, మేము చేస్తాము. అటువంటి విషయాన్ని ఎవరు కూడా సమర్థించరు, ఇంట్లో ఆడవాళ్ళని అలా మాట్లాడటాన్ని మేము అసలు సమర్థించము అని చెప్పి దానికి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే తరువాత ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పదే పదే ఆ రోజు మొత్తం 4 సార్లు 5 సార్లు మీడియాలో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మహిళా లీడర్సు, వాళ్ళ కార్పొరేటర్స్ కూడా మాట్లాడి పదే పదే ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ విషయాన్ని చెప్పడానికి ముందు 2019లో కమ్మపాలెం సంఘటన జరిగింది అని చెప్పి పదే పదే కమ్మ సామాజిక వర్గ ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎవరైతే వాలంటీర్ ఆ విధుల్లో భాగం కాకూడదో, ఎలక్షన్ ప్రచారం నిర్వహించకూడదని ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో దానికోసం ఆ వాలంటీర్ని ఫోటో తీస్తే ఆ అమ్మాయి మీరు కొట్టారు. అయితే దానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధం ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కారం డబ్బాలు పెట్టుకొని కూర్చున్నారు అని చెప్తా ఉన్నారు. ఏమండి, మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా సరే ప్రచారం నిర్వహించేటప్పుడు ఒక 50 మందో 100 మందో 200 మందో కలిసి వెళ్తారు. ఆ అమ్మాయి ఒకటే ఉంది, మీరే చెప్తున్నారు. ఒక్కటే కుర్చీ వేసుకొని కూర్చుంది, కారం డబ్బా రెడీ చేసుకుంది అంటున్నారు. ఎవరైనా నమ్మే విషయమేనా ఇది? ఒక 50 మంది మీదకో 100 మంది మీదకో ఒక్కటే అమ్మాయి కారం డబ్బా తీసుకొని వెళ్ళి ఏం చేస్తుంది? సరే, నిజంగా ఎవరి మీదైనా కారం జల్లిందా? దానికి ఏమైనా మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా? పదే పదే ఎందుకు మసిపూసి మారేడుకాయ చేస్తారు? మీరు ఆ అమ్మాయిని కొట్టి, వాళ్ళ పిల్లల్ని కొట్టి, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి వచ్చినటువంటి మోహన్ని కూడా కొట్టి, పదే పదే మీరు దౌర్జన్యం చేసి మీరు కొట్టి ఆ అమ్మాయి కారం డబ్బా తీసుకుంది అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? ఎవరు ఈ అబద్ధాలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా పదే పదే మీరు ఇంకోటి కూడా అంటూ ఉన్నారు, నేను కమ్మ సమాజ వర్గానికి ఏమీ పని చేయలేదా, కమ్మ వాళ్ళు ఎవరికి సహాయం చేయలేదా, కమ్మ వాళ్ళు ఎవరు నాతో పని చేయించుకోలేదా అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీకు ఎప్పుడూ కమ్మ వాళ్ళు ఓట్లు వేయలేదా? మీ గెలుపులో కమ్మ వాళ్ళ భాగస్వామ్యం లేదా? కమ్మ వాళ్ళు సమాజంలో భాగం కాదా? మీరు ఎమ్మెల్యేగా, ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళకి సేవ చేయాలి. అది కమ్మోళ్ళేంటి, వైసీపీ వాళ్ళేంటి, తెలుగుదేశం వాళ్ళేంటి, ఎవరైనా సరే మీ దగ్గరికి పని కోసం వస్తే మీరు చేయగలిగిన పని మీరు చేయాలి. అందులో భాగంగానే మీరు చేశారు. అంతేగాని కమ్మవారికి సేవ చేశాను, కమ్మవాళ్ళు పని చేయించుకోలేదు అంటున్నారేంటి? అంటే కమ్మవాళ్ళు ఏమన్నా పని చేయించుకోవడానికి అనర్హులా, లేకపోతే కమ్మవాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహులా, లేకపోతే కమ్మవాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? పదే పదే మీరు సామాజిక వర్గ ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తున్నారు? కమ్మవాళ్ళు అంటే మీకు అంత చులకన భావం ఎందుకు అని ఈ సందర్భంగా మేము నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, ఎవరి మీదైనా కేసులు పెట్టామా, 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నామని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. చెన్నుపాటి ప్రసాద్ అనే ఆయన మీద మీరు కేసు పెట్టారా లేదా? నిన్న జరిగిన సంఘటనలో ఆయన వయసు 67 సంవత్సరాలు. ఖచ్చితంగా నెల రోజుల ముందు 4 స్టంట్లు వేయించుకొని
హైదరాబాద్ నుంచి వచ్చారు, మీరు కూడా వెళ్ళి పరామర్శించారు. మరి ఆయనకి ఆ కేసుకి ఏ విధమైన సంబంధం ఏమైనా ఉందా? అక్కడేమన్నా ఆయన ఉన్నాడా? ఆ కొట్లాటలో ఉన్నాడా? కనీసం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నాడా? కనీసం అక్కడికి వచ్చాడా? మరి ఆయన ఎందుకు మీరు కేసులో ఇరికిచ్చారు? ఇది అక్రమం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మా సోదరి ఆర్ల వెంకటరత్నాన్ని మీరు కొట్టించలేదా అని సందర్భంగా అడుగుతూ ఉన్నారు. ఆమె ఏం చేస్తే మీరు కొట్టించింది మహిళను చూడకుండా అని మేము అవుతున్నాం. మళ్ళీ ఆమె మీద మీరు కేసు పెట్టలేదా? అదేవిధంగా అజమున్నీసా మీద మీరు కేసు పెట్టలేదా? ఇవన్నీ అక్రమ కేసులు కాదా? వాళ్ళు ఏమన్నా మీ ఇంటి మీదకి వచ్చారా? మీ కార్యకర్తల మీదకి వచ్చారా? ఎక్కడ దొమ్మి చేశారు? ఏం రౌడీజం చేశారు? ఏం దౌర్జన్యం చేశారు? మీరు ఎందుకు ఆ కేసులు పెట్టారు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా అటువంటివి ఏమైనా చేస్తుంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? వాళ్ళు తిట్టేటప్పుడు కానీ, కొట్టేటప్పుడు కానీ, ఏమైనా దౌర్జన్యం చేసేటప్పుడు కానీ ఇవన్నీ అక్రమాలు కాదా అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా చెప్తా ఉన్నారు, ఒక ఆవిడ చెబుతా ఉంది మీరు మర్యాద నేర్చుకోవాలి అది ఇది అని చెప్తా ఉంది. మర్యాద అంటే ఏంటి? మహిళల్ని కొట్టడమేనా మీ మర్యాద? మహిళల్ని కొట్టడమేనా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న వాలంటీర్ని ఫోటో తీసినందుకు మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా మహిళను కొట్టారు మీరు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా కొట్టారు. అంటే మహిళల్ని కొట్టడమేనా మీ మర్యాదని నేను అడుగుతా ఉన్నాను. తర్వాత ఇంకొక ఆవిడ చెప్తా ఉంది, అందరు చెప్తా ఉన్నారు ఆమె చూడు ఎలా మాట్లాడుతుందో, ఎటువంటి భాష మాట్లాడుతుందో చూడండి, ప్రెస్ వాళ్ళ ముందే ఇలా మాట్లాడుతుందంటే విడిగా ఎలా మాట్లాడుతున్నట్టున్నారు. ఏమ్మా మేము అడుగుతూ ఉన్నాం, ఆమె ఇంటి మీదకి వెళ్ళి ఆమెను కొట్టి ఆమె కొడుకుల్ని కొట్టి అందరినీ కొడితే కూడా ఆమె మౌనంగా ఊరుకోవాలా? కొడుతున్నారయ్యా ఇంకా కొంచెం కొట్టండి అయ్యా అని కొట్టించుకోవాలా? ఇక్కడ ఇదేం గాంధీ మహాత్ముల కాలం కాదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి మీ రకంగా కొట్టి చంపేస్తుంటే కూడా మీరు నోరు తెరవకూడదమ్మా, అంత చక్కగా ఉండాలి. ఆ సూక్తి ముక్తావళి అని చెప్తున్నారే, మీరు సూక్తి ముక్తావళి వర్ణిస్తున్నారు. ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యాలు చేసి మహిళల్ని కొట్టి అక్రమ కేసులు పెట్టి హాస్పిటల్లో కూడా విచక్షణారహితంగా వచ్చి దౌర్జన్యం చేసి అద్దాలు పగలగొట్టి పేషెంట్స్ని భయభ్రాంతులకు గురి చేసి దొరికితే మమ్మల్ని కొట్టాలని ప్రయత్నించి ఇన్ని చేసి మీరు ఇప్పుడు సూక్తి ముక్తావళి వర్ణిస్తుంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతా మీడియా ఉంది, అందరు వీడియోలో చూస్తూ ఉన్నారు. ఎవరైతే దౌర్జన్యం చేశారో, ఎవరు అద్దాలు పగలగొట్టారో, ఎవరు కొట్టడానికి వచ్చారో, ఎవరు వందల మంది కార్యకర్తలతో రిమ్స్ హాస్పిటల్కి వచ్చారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలేం అమాయకులు కారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి, వాసు గారు నిన్న పదే 3 సార్లు వెళ్ళి పదే మాట్లాడుతూ ఆయన ఒక కానిస్టేబుల్ ఆయన్ని ఎందుకని మీరు ఇంకా పిలిపించలేదు అని అడుగుతున్నాడు. ఆయనకి ఏం సంబంధం? సరే ఇంటికి వచ్చింది, వాలంటీర్ని చూసి వాలంటీర్లు తిరగకూడదని చెప్పి ఆ అమ్మాయి ఫోటో తీసింది, గొడవ జరిగింది, ఆ అమ్మాయి కొట్టించుకుంది, వాళ్ళ పిల్లలిద్దరూ అడ్డం వస్తే వాళ్ళని కూడా కొట్టారు. అయినప్పటికీ ఆయన నీకెందుకే దారిని పోయేవాళ్ళు, ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా, నువ్వెందుకు కదిలించుకొని తన్నులు తిన్నావని ఆయన తిట్టిన మాట వాస్తవం వాళ్ళ ఆవిడ్ని. అయితే అంటే ఆయన కూడా ఉద్యోగం తీసేసి అంటే మిమ్మల్ని ప్రశ్నించినందుకు వాళ్ళ బ్రతుకు తెరువు మీద కూడా వాళ్ళ పొట్ట కూడా కొట్టాలని మీరు అనుకుంటున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా పదే సామాజిక వర్గ ప్రస్తావన తీసుకొని వస్తున్నారే, ఆ సమతా నగర్లో ఏదైతే హేమశ్రీ అపార్ట్మెంట్స్లో ఈ సంఘటన జరిగిందో ఆ అపార్ట్మెంట్లో 2 ఇళ్ళు మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినవి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న మిగతా ఇళ్ళు, ఆ చుట్టుపక్కల ఇళ్ళు మొత్తం కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినవి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసు. కాబట్టి మీరు పదే మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పి మీరు దౌర్జన్యం చేసి మళ్ళీ దాన్ని కమ్మ కులానికి అనుకోవటం చాలా తప్పని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి మాటలు నమ్మడానికి ప్రజలెవరు కూడా అమాయకులు కాదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వీడియోల్లో సోషల్ మీడియాలో జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అదే రోజు చెన్నిపాటి బ్రదర్స్ పార్టీలో చేరారు. అదేవిధంగా ప్రతిరోజు తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక మీరే ఈ సంఘటనని క్రియేట్ చేసి దీన్ని మాకు ఆపాదించాలని చెప్పి మీ నీచ రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే ఒంగోలు ఎప్పుడు కూడా ప్రశాంతతకు నిలయంగా ఉంటుందో దాన్ని మీరు పాడు చేయొద్దని ఈ సందర్భంగా చెప్తూ ఓటర్లను భయభ్రాంతులకు చేయడానికి మీరు ప్రయత్నించారని ఇది ప్రజలందరూ గమనిస్తున్నారని, ఇక మీదటైనా సజావుగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. సంఘటన 10వ తారీఖు జరిగిన సంఘటన నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కానీ ఒంగోలు రాజకీయ చరిత్రలోనే కని విని ఎరగనటువంటి సంఘటన జరిగింది. మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను, 2 సార్లు మినిస్టర్గా చేశాను అని చెప్పేసి బీరాలు పలుకుతున్నటువంటి వాసుకి ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు ఎమ్మెల్యేవా ఈది రౌడీవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి సోదరు చెప్పింది మహిళలంటే మాకు గౌరవం,
మా కోడలు గారిని, మా కుటుంబాన్ని టచ్ చేసావు జగన్, మా కుటుంబాన్ని టచ్ చేసావు జనార్దన్, అంత చూస్తావు నీళ్ళు చూపిస్తా ఉన్నాడు. మేము అడుగుతున్నాం, నీదొక్కటే కుటుంబం, నీకు కోడలు ఒక్కటే కాదు, నేను ఆడ మనిషిని. ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు మీ వాళ్ళని పెట్టి నన్ను కొట్టించి నా కోసం గంటన్నర ఎస్పీ ఆఫీసులో పెట్టుకొని నా మీద కేసు పెట్టిన ఘటన నువ్వు చేయలేదా వాసు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. నీ ఇంట్లో ఆడపిల్ల ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడపిల్లని కాదా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. పదే పదే చెప్తా ఉన్నాడు, కమ్మ సామాజిక వర్గం కమ్మ పాలనలో చేసిందని చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఇద్దరు కమ్మలు నీ పార్టీలో నువ్వు చేసుకొని అర్ధరాత్రి డబ్బులు వాళ్ళకి ఇచ్చి నీ మనుషుల చేత బండ్లతో తిప్పించి ఆ రోజు గందరగోళం చేసి నువ్వు నీ కొడుకు నీ అనుచరులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే బ్లేమ్ చేయటం, కులతత్వం మతతత్వాన్ని తెచ్చేసి పార్టీకి నన్ను అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఒక నాటక ప్రదర్శన చేయటం నీకు అలవాటు. నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. నువ్వు అయితే నీ రాత బాగు, నువ్వు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. నాకు నీ విషయాలన్నీ నాకు తెలుసు వాసు. హద్దులు మీరు మాట్లాడుతున్నావు, హద్దులు మీరు చేస్తున్నావు. సిగ్గుందా జనార్దన్ అడుగుతున్నావు. నేను అడుగుతున్నా, నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. నీకు సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా. నువ్వు 5 సార్లు మినిస్టర్గా చేసావు. ఇక్కడ ఎస్పీ దగ్గర మాట్లాడి మాకు న్యాయం చేయండి, మహిళలను చూడకుండా వాళ్ళని కొట్టారు, అడ్డుపోయినందుకు మోహన్ని కొట్టారు, మీరు న్యాయం చేయండి అని చెప్పి అడిగిన పిదప ఎస్పీ గారు పోయి రిమ్స్లో కేసు వాడు పోయి అడ్మిట్ చేయండి, కేసు ఫైల్ చేస్తామని చెప్తే అక్కడికి మా వాళ్ళని ఎవరు రావద్దని జనార్దన్ అక్కడికి తక్కువ మంది మేము వెళ్ళటం జరిగింది. మీరేం చేశారు? అక్కడ క్షణాల మీద ఇళ్లలో ఉన్న చిన్న పిల్లల్ని 20-21 సంవత్సరాల పిల్లల్ని మీరు తీసుకొచ్చి గొడవ చేసి 500 మందిని పైకి పంపారే. వాళ్ళు చాలదన్నట్టు పోలీసులు పోలీసుల వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, పోలీసు వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు హద్దులు దాడి ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్నీ ఒక రోజులు కాదు, మాకు రోజులు వస్తాయి, తస్మాన్ జాగ్రత్తగా అని చెప్తా ఉన్నాం. నేను చూస్తానే ఉన్నా, నాకు కళ్ళెదురుగా చూస్తానే ఉన్నా. రెచ్చగొడుతున్నాడు, తలుపులు పగలగొట్టాడు. ఏం చేయాలని జనార్దన్ నువ్వు? మీరు జనార్దన్ గారిని ఏం చేయాలని మీ మనుషులను పంపించావు? జనార్దన్ గారిని చంపాలనేగా నేను అడుగుతున్నాను ఒకటే మాట. అదేమనంటే కారాలు పెట్టుకొని వచ్చారు, పెట్టుకొని వచ్చారు, పెట్టుకొని వచ్చారని చెప్తున్నాం. నీ వాళ్ళు రాలేదా? నీ వాళ్ళు కారాలు తేలేదా? కోడిగుడ్లు పెట్టుకొని రాలేదా రిమ్స్ హాస్పిటల్కి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది అయిపోయిన తర్వాత పోలీసులు సద్దుమణిగి బయటికి పొమ్మంటుంటే కాలు ఎగరేసుకొని వస్తారా? జనార్దన్ చూసుకుందారా ఎవరిని రెచ్చగొడతావు నువ్వు? మమ్మల్ని నాయకుల్ని భయభ్రాంతం చేసి ప్రజల్ని భయభ్రాంతం చేసి ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా నువ్వు బండి నీ మానసిక పరిస్థితి ఏంది? పోయి మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవయ్యా వాసు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు మమ్మల్ని అంటున్నావు, నువ్వేం న్యాయం చేసావు? వైసా నాయకుడు, మీ నాయకుడు గుప్తానానికి నువ్వేం చేశావు? కారులో కొట్టుకుంటూ వచ్చావు. అది మీ వైసీపీ వాళ్ళ పరిస్థితి. పిచ్చిగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. అందులో సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ప్రతిసారి కమ్మ సామాజిక వర్గం అంటున్నాం. కమ్మ సామాజిక వర్గాలు మేము మనుషులం కాదా? మేము జనాల్లో బతికే వాళ్ళం కాదా? మీరే సామాజిక వర్గం? నేను అడుగుతా ఉన్నా, మీరే సామాజిక వర్గం? మీ సామాజిక వర్గాన్ని వృద్ధి చెందుకోవట్లేదా? మిగతా కులాలందరూ కూడా మీకు కట్టు బానిసలు చేసి మీరు బతుకుతున్నారు. కట్టు బానిసలుగా వాళ్ళని దగ్గర చేసి ఈరోజు గంజాయికి డ్రగ్స్కి వాళ్ళని అలవాటు చేసి పిల్లల్ని నాశనం చేసిన ఘనత మీది, నీది నీ కొడుకుదని చెప్తా ఉన్నాం. ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు ఇక్కడ ఒంగోలు ప్రజలే కాదు, రాష్ట్రం మొత్తం చూస్తున్నారు నిన్న జరిగినటువంటి సంఘటన. సిగ్గు లేదు. నా కుటుంబాన్ని టచ్ చేశాడు. ఎవరు నీ కుటుంబాన్ని టచ్ చేసింది? జనార్దన్ టచ్ చేశాడా? మేము అడుగుతా ఉన్నా. ప్రచారానికి పోయావు, వాలంటరీ ఫోటో తీసుకున్నారు, చిన్నగా జరుగుతుంది కథ. మోహన్ వచ్చి బయటకు వస్తే 30 మంది మీ వాళ్ళే ఉన్నారు. అరే ఒక్కడుండాడ్రా, వాళ్ళని కొట్టగాకండ్రా, తప్పు అంటున్నా కూడా విశిష్టరహితంగా అతను కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి అనింది, ఆ అమ్మాయిని కొట్టేసి వచ్చారు. ఈ విధంగా చేసుకుంటే ఏ రౌడీ రాజకీయం చేస్తున్నా నా చిన్నతనంలో చూసా. కొంతమంది ప్రాంతాల్లో బళ్ళ మెట్రోళ్ళకి వాళ్ళకి పాత మార్కెట్ సెంటర్లు ఇట్లాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి కల్చర్ని మళ్ళీ మీరు తెస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జనాలందరూ చూస్తూ ఉన్నారు, మీ స్థితిగతులను తెలిసిపోతున్నాయి. నీకు మెంటల్గా మైండ్ ఏమైనా పోయిందేమో అని చెప్తా ఉన్నా. ఎందుకంటే సర్వే రిపోర్ట్లు కానివ్వండి, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు కానివ్వండి, మీరు చేసినట్టు ఒంగోలుకి 5,000 కోట్లతోటి మీరు చేసిన అభివృద్ధి పనులు చూసి కానివ్వండి జనాలు చాలా మెచ్చుకుంటూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దమ్ముంటే ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడండి. రౌడీలను తీసుకొచ్చి మేము వస్తాం, మేము అభివృద్ధి ఏం చేసాం, సంక్షేమం ఏం చేసామని మాట్లాడతాం. సంక్షేమం మీద, అభివృద్ధి మీద, మహిళా సాధికారత మీద మేము మాట్లాడతాం. మీరు రండి. అంతేగాని రౌడీలు వేసుకొచ్చేసి భయభ్రాంతులు చేసి 100 మంది నా ఎమ్మడి పడ్డారు రిమ్స్లో. నేను ఊరికి నిలబడి అక్కడ 100 మంది పడ్డారు మగపిల్లలు. ఆ పిల్లల్ని వ్యసనాలకు బాని చేయటం తగదని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకోసారి చెప్తున్నాం, సిగ్గుందా, శరం ఉందా, నీ తోలు తీస్తానంటే ఎవరు ఒప్పుకోరు వాసు, ఎవరు నిన్ను ఒప్పుకోరు, ఎవరు భయపడరు.
తస్మాన్ జాగ్రత్త, నువ్వు మీ పార్టీ నువ్వు కానీ మహిళల శాపాల దగ్గర నువ్వు పోతున్నావు అని చెప్పి అంటున్నా. అందరికీ నమస్కారాలండి. ముందుగా మా టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు చేసినటువంటి దాడిని మా తెలుగు మహిళల తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అండ్ కో కేవలం మీ అందరికీ కూడా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలిసింది. ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరికీ, ఒంగోలు వాసులు ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా దామచర్ల జనార్దన్ గారి గెలుపు తథ్యం అని చెప్పి ప్రతి నోట వినిపిస్తున్నటువంటి సందర్భంలో మీ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాకుండా హింసా రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. కేవలం మీరు ఓడిపోతున్నారు అని ఒక్క కారణంతోనే ఈరోజు మీరు ఇట్లాంటి హింసా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నాము, ఏదో ఇలా హింసా రాజకీయాలు చేసి మరలా మీరేదో సానుభూతి పొందాలని చెప్పి మా ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా బయట ఒకటే మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈరోజు రౌడీ మూక్ అనేది వచ్చింది. ఎలా వచ్చింది అంటే మీరు ప్రీ ప్లాన్డ్గా లేకపోతే అక్కడ విత్ ఇన్ సెకండ్స్ వస్తారా రౌడీలు? ప్రతి ఒక్క రౌడీ షీటర్ని నువ్వు క్యాంపెయిన్కి యూజ్ చేసుకుంటున్నావు అంటే నిజంగా నువ్వు నీ మనసు ఏంటి, నీ నాయకుల మనసు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంక ఎప్పుడూ కూడా నువ్వు నీకే కాదు, ఈరోజు ఏదో నేను నా చివరి ఎలక్షన్స్ అని చెప్పుకుంటా ఉన్నావు. ఖచ్చితంగా నీకే కాదు, నీ కొడుకు కానివ్వండి, నీకు కానివ్వండి, నీ పార్టీ వాళ్ళకి కానివ్వండి, ఇక వైసీపీ పార్టీ అనేది లేకుండా కనుమరుగైపోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. కానీ ఈరోజు మా సోదరిమని మాట్లాడినట్లు ఇందాక ప్రభావతి గారి ఇంటి దగ్గర కారం ఉంది అది ఇది అని చెప్పి చెప్పారు. ఎవరి కళ్ళలో కారం పడింది, ఎవరి దగ్గర ఏమన్నా ఉందా అని చెప్పి కూడా మా సోదరిమని మాట్లాడారు. నిజంగా కానీ మీ కోడల్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమ్మా మిమ్మల్ని వచ్చి ప్రభావతి పుష్ చేసిందా? నీ పక్కన ఉండే నాయకురాల్ని పుష్ చేసిందా? నిజంగా కానీ ప్రభావతి అలా చేసి ఉంటే మీరు కానివ్వండి, మీ మామగారు కానివ్వండి, నీ కొడుకు మీద ప్రమాణం చేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే ప్రభావతి అలాంటి పని చేయలేదు అని చెప్పి మేము ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఇవి ఎక్కడికైనా రండి, ఖచ్చితంగా మీరు ప్రమాణం చేయండి, మేము కూడా ప్రమాణంకి సిద్ధమని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే కమ్మ సామాజిక వర్గంని అంటూ ఉన్నావు. ఇందాక మన పద్మజ గారు చెప్పినట్లు కమ్మ సామాజిక వర్గ ఓట్లతో నువ్వు గెలవలేదా? కానీ ఒకటే గుర్తుంచుకో, ఒంగోలు అభివృద్ధిని పరిచయం చేసినటువంటి నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఎన్నిసార్లు గెలిస్తేనేమి ఒక్క అభివృద్ధి అనేది తెలియకుండా చేశావు జనాలకి. కేవలం జనార్దన్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఏదైనా పని చేశారో ఆ రోజునే ఒంగోలు జనాలకి అభివృద్ధి అనేది తెలిసింది. ఇక జనార్దన్ గారే ఒంగోలులో ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఆయనే ఒంగోలుని ఖచ్చితంగా పాలిస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఇప్పుడు అలాగే మేము చెప్పేది ఏంటంటే, ఎంతమంది ప్రజలు మీరు ఎన్ని అరాచకాలకి పాల్పడినా ఏమి చేసినా కూడా ఈరోజు ఖచ్చితంగా పంచభూతాల సాక్షిగా జనాలందరూ కూడా జనార్దన్ గారిని గెలిపించడానికి సిద్ధమయ్యారు, అలానే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు మాత్రం ఎప్పటికీ కూడా కనీసం కల్లో కూడా కలగనొద్దు మీరేదో అధికారంలోకి వస్తారని చెప్పి. అలాగే మీరు ఈరోజు సిద్ధం సభలు అని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. మీరు పెట్టుకుంటున్న సిద్ధం సభలు సాక్షిగా మీరు జనాలకి ఏం సందేశం ఇస్తున్నారు అంటే, మేము ఇలాంటి అరాచకాలకి దౌర్జన్యాలకి పాల్పడి రాజకీయం చేస్తాము, ఎలక్షన్స్ చేస్తాము, మేము వాటికే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీరు ఈ సందర్భంగా ప్రజల్లోకి ఖచ్చితంగా అది తీసుకొస్తా ఉన్నారు. ఇందాక మా వాళ్ళందరూ అన్నట్లు నిజంగా పాత రోజులు అనేది ఒంగోలులోకి తీసుకొస్తా ఉన్నారు. అలాంటి అరాచకమైనటువంటి పనులు మీకు ఎవరికి కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాము. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు మీరు 5 సార్లు అయితే ఎమ్మెల్యేగా గెలిచారో 5 సార్లు కేవలం ఒంగోలుకి ఏం చేయలేదు అని మాత్రమే మీకు పేరు ఉండేది. కానీ ఎప్పుడైతే నీ కొడుకు రాజకీయాల్లోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఒక దోపిడీదారుడు, కబ్జాదారుడు, ఒక అవినీతి పరుడు అని చెప్పి నీకు చాలా మెడల్స్ ఇచ్చారు. ఈరోజు నీ కోడలు ప్రచారానికి వచ్చి నిన్ను ఒక డ్రామా ఆర్టిస్ట్గా కూడా చేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి.
రంజాన్ పండగ ముందు రోజు, ఒకరోజు ముందు ఏ నాయకుడైనా కానీ ప్రజలకి, ఒంగోలు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇది ఎక్కడైనా జరిగే తతంగమేనమాట. మేము టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళం జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమానికి 50వ డివిజన్లోకి వెళ్ళి ఉన్నామన్నమాట. ఈలోపు అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదు. మాకు ఎవరో చెప్పారు సమతానగర్లో గొడవ జరుగుతుంది, ఇంకా మా నాయకులు వారు రాలేదు అని చెబితే ఒకళ్ళకొకళ్ళము ప్రతి ఒక్కళ్ళము స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళాం. సమతానగర్ దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మేడికొండ మోహన్ అయితేనేమి, చప్పిడి ప్రభావతిని, వాళ్ళ బిడ్డల్ని అందరినీ కొట్టి సామరస్యంగా వాళ్ళ పాటికి వాళ్ళు ఇంకా పైపెచ్చి ఇంకా ఎవరు వస్తారో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఒక చిన్న మీడియా మిత్రులకు ఒక మాట చెప్తున్నాను. కన్న తల్లి ముందు కడుపున బిట్టిన బిడ్డలను కొడితే ఆ తల్లి కడుపు ఎంత క్షోభిస్తుందో ఆలోచించండి. వాళ్ళు ఉండేది సరే, బిడ్డలతో కలుపుకున్న 3 ఉన్నారు. క్యాంపెయిన్కి వెళ్తే ఎంతమంది వెళ్తారు? ఒక్కసారి మినిమం ఒక 20 మెంబర్స్ ఉండరా? అపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు 3 మనుషులు వాళ్ళు కొడుతుంటే వీళ్ళు గంపుకుంటారా? అంటే ఆ తల్లికి ఎంత కడుపు శోకం ఉండిద్దో ఆలోచించండి. ఆ బిడ్డల్ని కొడుతుంటే ఓర్చుకొని పైపెచ్చి ఆమె కారం పోసిందన్నారు, కారం ఏదేదో మాట్లాడిందన్నారు. కానీ ఆమె ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటంలో తప్పేమన్నా ఉందా? ఆ ఒక్క మాటే కదా. ఆమె బాధతో అన్న మాటని 2 విధాలుగా బిట్లుగా కట్ చేసి ప్రజలకు చూపిస్తున్నారనమాట. ఒంగోలు ప్రజానికానికి అంటే కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, కరుడుగట్టిన టీడీపీ వాళ్ళు ఉండొచ్చమ్మా. మిగతా ఉండే 20% కామన్ పీపుల్స్కి దండం పెట్టి చెప్తున్నాను. తల్లులారా వినండి, తండ్రులారా. నిన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ప్రతి ఒక్కళ్ళు చూడండి. మక్కి టు మక్కి ఎవరు ఏంటన్నది విశ్లేషకులు కూడా రోజుకొచ్చేసి ఎంతోమంది టీవీలలో విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరైనా కానీ వైసీపీ పార్టీ తరపున ఫేవర్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారేమో. యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, మిగతా ఛానల్స్, పేపర్లు అన్నీ పరిశీలించుకోండి. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం జరిగింది, దొంగ అని చెప్పేసి వాళ్ళే కొట్టి అంటే మేము ఆయిల్మెంట్లు పూసుకుంటూ ఉండాలన్నమాట. ఇకపోతే నిన్న మాట్లాడిన మహిళామ తల్లులు, వైసీపీ మహిళామ తల్లులారా, ఎవరో వాళ్ళలో ఒక ఆమె అన్నారు, భగవంతుడు నమ్మకం అంట, వాసన్న నిజమంట. అన్నా వాసన్న వినన్నా, మీ మహిళామంతో నిన్ను నిజం అంటున్నారన్నా, నిన్ను దేవుడితో పోల్చారు. మేము ఆడవాళ్ళం కాదా అన్నా? మేము కూడా నిన్ను అన్న అంటున్నాంగా. మీరు ఒక మాట అన్నారు, నేను నా కార్యకర్తలనన్నా ఓర్చుకున్నాను, నన్నన్నా ఓర్చుకున్నాను, నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఊరుకుంటానా అని మీరు ఉగ్ర నరసింహ రూపుడు అవతారం ఎత్తారే అన్న. మేము ఆడవాళ్ళం కాదా? మేము నీకు చెల్లెళ్ళు అంటోళ్ళం కాదా? మేము కూడా పిలుస్తున్నాము, వాసన్నా అని పిలుస్తున్నాం కదా మిమ్మల్ని. పండగ రోజు మేము అక్కడికి వెళ్ళాం కదన్నా. ఇప్పుడు ఇన్ని కేసుల్లో మమ్మల్ని మహిళలు పెట్టాల్సిన పనే ఉందన్న. మేము ఎక్కడైనా కొట్టామా? నా కోసం అన్న ఒక చిన్న పని చేయండి అన్న వాసన్న. మీరు ఒక 2 గంటలు మీరు మీ బెడ్రూమ్లో టైం తీసుకొని కొంచెం జనాల్ని రానియొద్దన్న చెప్పండి అన్న. ఎందుకంటే మీరు బెడ్రూమ్లోకి జనాలు వస్తారంట, బాత్రూముల్లోకి వస్తారంట, కిచెన్లలోకి వస్తారంట, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తారంట. వాళ్ళని ఒక్క 2 గంటలు కట్టడి చేసన్నా ఈ మీడియాలో వచ్చే మొత్తం చూడండి అన్న, దయచేసి చూడండి. ఎవరిని కొట్టారు దాంట్లో మీ వీడియోలు కూడా వస్తాయన్న. ఎందుకంటే మిమ్మల్ని భుజం మీద చెయ్యేసి జగన్ గారు సౌమ్యుడు, సుకుమారుడు, ఇంకేంటంటే చెప్పారన్న. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మిమ్మల్ని అంత పొగిడారంటే మీరు ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి ఆలోచించండి. దాని పక్కనే వచ్చే విజువల్స్ కూడా చూడండి అన్న. మీకు 4 అడుగుల యువతలేనన్నా, మీకు 4 అడుగుల యువతలే ఉన్నారు కదా దామంచర్ల జనార్దన్ రావు గారు. మీరు ఎలా మాట్లాడారో మీ ఎదురుగున్న ఉండేవాళ్ళు మా వాళ్ళు కదన్నా నిన్ను గడ్డం పెట్టుకొని అన్న ఎల్లు అని అంటున్నారు. మా వాళ్ళు, మా టీడీపీ సోదరులు మిమ్మల్ని బతిలాడారు. ఒక్క మాటైనా మా దామంచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి అని కానీ ఏమన్నా ఒక్క మాట అన్నారా? 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్ అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మీరు మీ నిబద్ధత ఎక్కడికి వెళ్ళింది? మీ సౌమ్యం ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాము. ఏమన్నా మరి ఇంత దుర్మార్గమా? ఒక పని చేయండి అన్న, మీకు టీడీపీ పార్టీలో ఎవరెవరి మీదైతే కక్ష ఉందో, మీకు ఎవరి మీదైతే టార్గెట్ చేయాలని వాళ్ళ పేర్లు రాసుకోండి అన్న. ఒకసారి వాళ్ళ మొత్తాన్ని బైండ్ ఓవర్ చేయించండి. వాళ్ళని బయటికి రానిమాకండి. ఎందుకంటే మీరు సామరస్యంగా ఎలక్షన్స్ చేసుకోండి,
మేమే కదా మీకు అడ్డము. అలాగనే దయచేసి అన్న కొంతమంది ఉన్నారన్న మీలో వీడియోస్ చూడడం అన్నది నేను అందుకనమాట. ఎవరు ఎక్కుతున్నారు, కార్లు ఎవరు పగలగొట్టారు, మా మీదకి ఎవరిని పంపించారు, వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయించండి అన్న. అందుకు చెప్తున్నాను అన్నమాట. మమ్మల్ని చేయించమని అంటే మా మీద కక్ష ఉంటే వాళ్ళని కూడా చేయించండి. అప్పుడు మామూలుగా ఉండే కామన్ పీపుల్స్ వచ్చి ఓట్లు వేసుకుంటారు. ఎందుకంటే రేపటి రోజున మీరు రిగ్గింగ్ చేసుకోవటానికి, రౌడీజం చేసుకోవటానికి, గూండాయిజం చేసుకోవటానికి పెంచి పోషిస్తున్న మనుషులు అన్నమాట. వాళ్ళందరినీ మీరు మిగతా వాళ్ళని భయభ్రాంతులు చేసి పంపించేసేస్తే మీ వరకు మీరు మళ్ళీ ఎలక్షన్స్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా. గెలవటం కోసం చేస్తున్న ఎలక్షన్ స్టంట్ కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా గోడుని విన్నవించుకొని చప్పిడి ప్రభావతికి, మేడికొండ మోహన్ గారికి జరిగిన ఇబ్బందిని మేము తెలియపరచడానికి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము బయటకు వస్తే అదే ఒక రౌడీయిజమో గుండాయిజమో చేయాలనుకున్న వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు అయితే అక్కడి నుంచి అందరు హింసపదండి అని అంటారు కదా. ఇళ్ళకెళ్ళండి, లేట్ అయిపోయిందని పంపించిన నిబద్ధత కలిగిన ఏకైక వ్యక్తి మా దామచర్ల జనార్దన్ రావు గారు. మేం కానీ వస్తే అక్కడికి మేము వెళ్ళేసరికి అది కొంతమంది ఇంకా పాపం వాళ్ళు చుట్టాలో లేకపోతే అభిమానులో ఎవరో ఒక 20-30 మంది వచ్చాం మేము రిమ్స్ దగ్గరికి. మీరెంతమందిని వేసుకొచ్చారు? 500 పైచిలుక మెంబర్స్. వాళ్ళు కూడా ఒక 20-21 ఇంత వయసు పిల్లలే. వాళ్ళు గంజాయి తాగారో, మందు తాగారో, ఎటువంటి వాళ్ళ ఒంటి మీద స్పృహ లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట అన్న వాళ్ళు బెడ్ల మీద పడుకొని ఉన్నారు. వాసన్న పడుకొని ఉంటే వాళ్ళు గీక్కున్న వాళ్లకు 4 గీట్లు గీశారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? చొక్కా మీద నుంచి వస్తే చొక్కా చినాలి కదన్నా. వాళ్ళు శుభ్రంగా చొక్కా ఇప్పి 4 గీతలు గీసి బెడ్ మీద పడుకోబెట్టి ఇంత సినిమాస్టిక్గా చేయాల్సినంత అవసరం ఏముందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మేము ఇంత కడుపులో మండి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని దేవుడితో పోలుస్తున్న మీ మహిళా తల్లులకు కూడా చెప్తున్నాము, దేవుడు అంటే ఎక్కడో ఉండడన్నా, మనుషుల మధ్యనే ఉంటాడని మాకు కూడా తెలుసు. ఒక్కసారి ఎమ్మెల్యే కదా, ఒక్కసారి అని చెప్పి పదే ఎందుకు రామనామ జపం చేస్తున్నారు అంటే ఒక్కసారికే మీకు చెప్పుకోలేనన్ని పనులు చేశారు కాబట్టే కదా. మరి మీరేం చేశారన్న? జనాలలోకి వెళ్ళి కొట్టేదేందన్న? ప్రజల్ని కొట్టేదేంటి? భయభ్రాంతులు చేసేదేంటి? వాళ్ళని ఇంకెక్కడికి రానివ్వరా? మనుషుల మధ్యన తిరగాలని లేదా? మీరే ఉంటారా? ఇదంతా ఒంగోలు ప్రజానికం గమనించండి. మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. మీరు ఓటు వేసినా వేయకపోయినా భయభ్రాంతులకు గురై మీరు కానీ బాలినేని వాసు గారికి ఓటు వేస్తే, మరలా కానీ గెలిస్తే ఆయన ఈసారి గుర్తుపెట్టుకోండి, పార్టీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ పోతున్నారు. మీకు మీ పిల్లలకు కూడా పుట్టగతులు ఉండవన్నమాట. మామూలు ప్రజానికాని చెప్తున్నా. ఇది విఘ్నతతో ఆలోచించి రేపు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు సౌమ్యులో, ఎవరు సుకుమారంగా మాట్లాడతారో, ఎవరు ఆడవాళ్ళని గౌరవిస్తారో, ఎవరు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమో కనుక్కొని మీరు ఓటేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకొక చిన్న మాట చెప్తున్నాను అన్నమాట. ఈరోజు మాకు జరిగిన ఈ అవమానాలన్నీ మేమే దిగమింగుకొని ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు బాలినేని వాసు గారు. కానీ ఇది చాలా తప్పు అయిన చర్య అన్నమాట. మా మట్టుకు మేము మా పాటికి మేము మా ఇళ్లలో ఉంటాము. మిమ్మల్ని ఏమంటాం లేదు. ఎక్కడ కూడా మిమ్మల్ని ఏకవచన సంబోధన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఏమైనా అంటారేమో. మీకంటే వయసులో చిన్నవాళ్ళు కానీ, మా తెలుగు తమ్ముళ్ళు కానీ, తెలుగు మహిళలను కానీ ఎక్కడైనా డోర్ అవతలు ఉన్నారే దామచర్ల జనార్దన్ రావు గారు, అక్కడికి వచ్చి మీరు కొట్టండి అంటే ఎంతమంది తెలుగు తమ్ముళ్ళని కొట్టారు? వాళ్ళ ఫ్యామిలీలు కాదా? వాళ్ళకు బిడ్డలు ఉండరా? వాళ్ళకు భార్యలు ఉండరా? వాళ్ళకు కుటుంబాలు లేవా? అంటే మీదొక్కటే కుటుంబమా? మీకు జరిగిన అన్యాయానికి 10 మందిని వేసుకొని వస్తారా? అదే మాట ఒక్క ఫోన్ కానీ మా దామచర్ల జనార్దన్ గారిని కొడితే రండి అని చెబితే మేమెంతమంది వస్తాం ఆలోచించండి. 40-50 మంది ఉన్నారని చెప్పేసి మీరు భయభ్రాంత కంపితుల్ని చేస్తే ఎవరు భయపడరు. పోతే ఇంకొక మహాతల్లి అనింది, మీ ఆడవాళ్ళు ఉన్నారా? అసలు వాళ్ళు ఆడవాళ్ళేనా? టీడీపీలో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు కాదంట. అమ్మా నట సిక్కామణి ఒకటి చెప్తున్నాను విను, ఆడవాళ్ళు కాదు తల్లి. ఆడవాళ్ళలో 2 రకాలు ఉంటారమ్మా. సీతా, సావిత్రి, సక్కుబాయి, జ్యోతిరావు పూలే వీళ్ళందరూ ఆడవాళ్లే. శూర్పణ, హిళంబి రాక్షస జాతికి చెందిన వాళ్ళు ఉంటారమ్మా. ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరున్నారో, ఎవరి పార్టీలో ఉన్నారో ఒక్కసారి తెలుసుకోండి తల్లులారా. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. క్రితం అయితే ఏ సంఘటన జరిగిందో, మా మహిళా కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తని చప్పిడి ప్రభావతి అనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఆ రోజు ఒక మహిళా అధ్యక్షురాలు నిన్న 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతున్నారు.
ఏమనంటే మా వాసన్న కానీ మా వాళ్ళ కోడలు కావ్యారెడ్డి గారి కావ్యమ్మ గారంట సౌమ్యంగా అందరూ మేనిఫెస్టోతో జగనన్న బాటలో ఆయన బాటలో నడుస్తున్నారంట. సౌమ్యంగా డివిజన్స్లో మేనిఫెస్టోని అంతా పరిచయం చేసుకుంటూ వాళ్ళ క్యాంపెయిన్ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి వెళ్ళి ఆవిడ మాట్లాడుతుంది అధ్యక్షురాలు. సౌమ్యంగా వెళ్తూ కావ్యం మీదంట దాడి చేశారంట, కారాలు జల్లారంట, ప్రీ ప్లాన్డ్గా ఏదో చేయబోయారన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు వెళ్ళింది ఎవరు క్యాంపెయిన్కి? ఆ డివిజన్లోకి వెళ్ళింది మీరు. ఆవిడ వేరే ప్రోగ్రాం కోసం రెడీ అవుతుంది. మీరు వెళ్ళి దీనికోసం క్యాంపెయిన్ కోసం వెళ్తే ఇక్కడికి రావద్దు, ఇష్టం లేదని చెప్పింది. దాన్ని నిజంగా మీరు సౌమ్యులు, మీ కుటుంబం అంతా సౌమ్యులైతే కామ్గా వెళ్ళాలి, కానీ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసేదేంటి? దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఉన్నారు, జగనన్న బాటలు వేసింది నిజమేనమ్మా. ఏ బాటలు వేశాడు మీ జగనన్న? ప్రశ్నించే గొంతును నొక్కమన్నాడు, మానవ హక్కుల్ని ఉల్లంఘించమన్నాడు, ఇళ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని తిట్టమన్నాడు, కొట్టమన్నాడు, దౌర్జన్యంగా ఈరోజు ఓట్లు జనాల్ని భయభ్రాంతులు చేయమన్నాడు. ఖచ్చితంగా నిజం ఒప్పుకున్నారు. ఈరోజు జగనన్న వేసిన బాటలో మీ బాలినేని వాసు గారు కానీ, మహిళా అధ్యక్షురాలుగా మీరు కానీ ఖచ్చితంగా ఆ బాటలో నడుస్తున్నారు. మీరే నిజాలు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా మీ కావ్యమ్మ ఏమీ మాట్లాడలేదా? ఒక మహిళా కార్యకర్త తన పని తాను చేసుకొని వస్తుంటే మీరు ఇళ్లల్లోకి చొరబడి పక్క ఇళ్ళలోకి వెళ్తుంటే గేట్లు వేసిందని చెప్తున్నారు. ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా వద్దని చెప్పింది. అంతేగాని మీరు వెళ్ళి మూకుమ్మడికి వెళ్ళి కొట్టమని చెప్పారా? ఇదేనా మీ వాసన్న చెప్పిన బాట, మీ జగనన్న చెప్పిన బాట? ఈరోజు చూస్తే ఈ రౌడీ షీటర్లు ఎప్పుడూ లేనిది ఈరోజు ఒక మహిళల మీద ఇంత దారుణంగా, అదేవిధంగా తనని కాపాడడం కోసం తనేం చెప్పింది? వాలంటీర్ల వ్యవస్థని ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే కొడతారు. ఈ వాలంటీర్లు ఇందులో పాల్గొనకూడదు, మీరు ఎందుకు ఈ విధుల్లో ఉన్నారని ప్రశ్నించినందుకు ఒక ఫోటో తీసింది. అది ఎన్నికల కమిషన్ వద్దని చెప్పింది. వాళ్ళని పాల్గొనని వద్దని చెప్తే మీరు బలవంతంగా వాళ్ళని క్యాంపెయిన్లకు తిప్పుకుంటూ ఈరోజు మీరు చేసే అరాచకాలని దాచిపెట్టడం కోసం ఎదుటి వాళ్ళ మీద దాడి చేసి, ఎండపెట్టుకు ఏదో సామెతుంది, మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు మీరే దాడులు చేస్తారు, మా మీద మళ్ళీ మీరే కేసులు పెడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆశయాపదంగా లేదా? అదేవిధంగా అధ్యక్షురాలు మాట్లాడుతుంది ఆవిడ బ్రేక్ అవుతుంది, ఒక నిమిషం డ్రై అవుతుంది వాయిస్. మా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఉంటుంది, నోటికి ఏదొస్తుంది. నీ కొత్తగా అధ్యక్షురాలు పదవి వచ్చింది, అత్యుత్సాహంతో మాట్లాడుద్దమ్మా. నువ్వు ఈ పార్టీలో పునాదులు వేసుకొని తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన వ్యక్తివే, అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఏ పునాది అయితే ఇక్కడి నుంచి వెళ్ళావో, ఏ సహాయం అయితే మీరు పొందారో అవి మాత్రం మర్చిపోవద్దు. గతంలో జనార్దన్ గారు కానీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చేసినట్లయితే గతంలో మీ కొడుకు ఏం సహాయం చేశారో జనార్దన్ గారు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా వాడుకునే పని అయితే మీ పేరే ఫస్ట్ మొదలు పెట్టేవాళ్ళు జనార్దన్ గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ వాసు గారు ఏ బాటలు వేశారు? 5 సార్లు గెలిచారని చెప్తున్నారు. 5 సార్లు గెలిస్తే మరి కొత్తపట్నం బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇక్కడ వచ్చేసిన మంచినీళ్ళ పైప్ లైన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఒక్కసారి గెలిచిన జనార్దన్ గారు ఎందుకు చేయగలిగారు? మీరు ఎందుకు చేయలేకపోయారు? 5 సార్లు గెలిస్తే ఏమి మీ వాసన్న ఏం లాభం? మీరు వాసన్న భజన చేసుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. మీ కావ్యమ్మ సౌమ్యరాలు చెప్పి ఒక ఆడ మనిషి మీద వెళ్ళి తను రక్షించుకోవడం కోసం వెళ్తే ఇంకొక అతన్ని మేడికొండ మోహన్ అని ఒక నాయకుడిని పిలిస్తే మీరు అతన్ని కూడా మూకుమ్మడిగా చేసి గంజాయి బ్యాంక్స్ని అంత రౌండప్ చేసి 50 మంది కలిసి ఆయన కొట్టారు. ఎవరు కొట్టారు? మీకే కానీ కారం జల్లుంటే మీ కావ్యమ్మని గేట్లు వేసేసి బలవంతంగా తోసి విచక్షణ రహితం అసభ్యకరంగా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారంట. మరి ఇన్ని వీడియోలు మీరు పెట్టుకున్నప్పుడు మీ కావ్యమ్మని తోసింది, కారం కొట్టింది, మరి ఆ వీడియో ఎందుకు తీయలేకపోయారు? ఆ వీడియో కూడా ఖచ్చితంగా సెల్ ఫోన్లు మీ చేతిలోనే ఉండుంటాయి కదా. ఇదేమి నాటి కాలం కాదు కదా, ఎప్పుడు అడవుల జాతుల కాలం కాదు కదా. అంత టెక్నాలజీ మీ చేతిలో ఉంది, మీ చుట్టూ అనుచరులు ఉన్నారు. ఎందుకు మరి ఆ వీడియోస్ అన్ని బయటపెట్టలేకపోయారు? ఖచ్చితంగా ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? కారం చల్లినట్టు కానీ కావ్యమ్మ గారు మీ కావ్యమ్మని తోసినట్టు కానీ ఇవన్నీ అబద్ధాలే. ఎప్పుడు కూడా మీరంతా అబద్ధాలు చెప్తూ విచక్షణ రహితంగా రౌడీ విజయం చేస్తూ గంజాయి ముఠాని తయారు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏదైతే కార్యకర్తలు అభివృద్ధి పదంలో కార్యక్రమంలో తను కార్యకర్తను తయారు చేస్తుందో దానికి వ్యతిరేకంగా మీరు ఈ జిల్లాలో గంజాయి ముఠాని 500 మందిని యూత్ని చెడగొట్టి గంజాయి డ్రగ్స్కి అలవాటు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తోస్తూ వాళ్ళందరినీ కొడుతూ ఇళ్ల మీద ధ్వంసం చేస్తూ ఇవన్నీ అందరూ ప్రజలు కూడా గమనిస్తామని ఉన్నారు. మీరు కూడా ఖచ్చితంగా దామచల జనార్దన్ గారు గెలుస్తారని, మీ వాసన ఓడిపోతారని భయభ్రాంతులతో ఈరోజు కావాలని గొడవంతా
2 రోజులు జరగాల్సిన క్యాంపెయిన్ డైవర్ట్ చేస్తూ ఇదంతా కూడా పక్కదారి పట్టిస్తూ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారని. ఒకసారి గెలిచిన దామశల జనార్దన్ గారు ఏం చేశారు, 5 ఏళ్ళు గెలిచిన వాసు గారు ఏం చేశారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయి తట్టడి మట్టి ఎక్కడ లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. ఖచ్చితంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపు ఎవరిని గెలిపించాలో ఏం చేయాలో అందరికీ తెలుసు. రేపు గెలుపు చూపించి మేము అప్పుడు మీ సంగతి చెప్తామని మీరన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని ఈరోజు మా మీద దాడి చేసి మా మీద కేసులు పెడతారు, ఎక్కడ పెడితే అక్కడ అక్రమంగా పెడతారు. అదేవిధంగా మీ అనుచరులు లాస్ట్ టైం సుబాని అని అతను హాస్టల్స్ మీదకి వెళ్ళి ధ్వంసం చేసిన ఆడవాళ్ళ హాస్టల్ మీదకి వెళ్ళేది మీ పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కాదు. ఎక్కడ దారావర్ తోటలో మీ అనుచరుడు వెళ్ళి గోలగోలు చేసి పోలీసులు వెళ్తే పోలీసుల మీద కూడా దాడి చేసింది మీ పార్టీ వాళ్ళు. మీ సంస్కృతి అది మీ జగనన్న బాట, అది మీ వాసన బాట, మాది కాదమ్మా. ఇంత జరిగినా కూడా మేము సౌమ్యంగానే ఉన్నాము, శాంతియుతంగానే. మా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఎదుర్కొనే శక్తిని మాకు ఇచ్చారు, శాంతియుతంగానే పోతాం. మీలాగా రౌడీ యూజల్ మేము ఎప్పుడు చేయలేదు. మీరు కూడా గతంలో ఇక్కడ పనిచేస్తున్నారు, ఎలా ఉందో కూడా మీకు తెలుసు. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మీ చేసిన అరాచకుల్ని మేమందరం బయట పెడతాము. ఖచ్చితంగా ఎవరి తప్పు ఉందో ఏంటో అందరికీ తెలుసు. ఖచ్చితంగా వీటన్నిటి మీరు వెనక్కి తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే సమతానగర్లో సంఘటన జరిగిందో ఆ సంఘటన గురించి ఒక కార్పొరేటర్ గారు మాట్లాడుతున్నారు. ఒరే గోలీ తిరుపతిరావు నా కొడక నీ అంతు చూస్తా అనింది చప్పిడి ప్రభావతి అనేమా. ఆమె నోరేంది, ఆమె మాట్లాడే భాష ఏంది అని మాట్లాడావమ్మా. మంచిది, మీ ఆయన అనేసరికి నీకు రోషం రావడమో ఇంకోటి జరగడమో తప్పు కాదు. సుజాతానగర్ మొత్తం సమతానగర్ మొత్తం నీ కొడుకులేనా అని అడిగావు. దానికి కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నాము. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మీ ఆయన్ని మీడియా ముందు పత్రికాముఖంగా తిట్టినందుకే నీకు అంత రోషం వచ్చింది. తప్పు లేదు నీకు రోషం రావడంలో. కానీ ఒక ఆడపిల్ల, ఒక మనిషి, సగటు మనిషి తన ముందు తన భర్తని తన బిడ్డల్ని ఇంట్లో చొరబడి ఆ రకంగా కొడతంటే చంపేసే పొజిషన్లో ఉంటే ఏ తల్లికి కోపం రాదు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ తల్లికి కోపం రాదు? నా కొడక అన్నందుకే నువ్వు అంతలా రోషపడుతున్నావే. ఆ తల్లి ముందు బిడ్డలను ఆ రకంగా చావు బాదారు. నీ భర్త ముఖ్యంగా గోలి తిరుపతిరావు అనే వ్యక్తి చంపేస్తాను, ఇక్కడ ఉంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, చంపేస్తావు, ఎవడొస్తాడు అని అడిగారంట. ఆ అమ్మాయి పత్రికాముఖంగా అందరి ముందు చెప్పింది. ఎవరున్నారు ఏంది అసలు మీకెందుకమ్మా మాటలు? ఫస్ట్ నీ భర్తని దండించుకోవాలి కదా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి మాట్లాడిన ఒక్క మాటను తప్పు పడుతున్నావు నువ్వు. నిజమే, ఆ అమ్మాయి అనింది, ఏ పరిస్థితుల్లో అనింది, భయభ్రాంతులు గురయ్యి ఏడుస్తా తల్లి బిడ్డల్ని కొట్టిన పరిస్థితుల్లో చంపేస్తానని బెదిరిస్తే ఆ తల్లి నా కొడక అన్నందుకే తప్పు పట్టావు. నువ్వు మాట్లాడే మాటలు ఏందమ్మా? జనార్దన్ గారు కూర్చొని ముక్తి సూక్తావళి వల్లిస్తున్నారు అన్నావు. మీరేం చేస్తున్నారమ్మా? నువ్వేం చదువుతున్నావు? మహాభారతం రామాయణం చదువుతున్నావా? నువ్వు కూడా నీతులు తెగ చదువుతున్నావు. ఓడిపోయే భయం మాకు కాదు పట్టుకుంది, మీకు. ఓటమి భయంతోనే 2 మాటలు మార్చావు. ఒక మాట కాదు నువ్వు మార్చింది, 2 మాటలు మార్చావు. మేము మేడంతో కావ్య గారితో ఇట్లా వచ్చాము, గేటు తీసుకున్నా, గేట్ వేసింది, కారపొడి పట్టుకొని కూర్చుంది, గేటు పట్టుకుంది, ఇంత స్టోరీ చెప్పి మళ్ళీ కాస్తలో ఏం మార్చా? సచీదేవితో మేము వెళ్ళాము, సచీదేవి గారితో 2 లైన్లు అవతలే ఉన్నాము, మేము వచ్చేసరికి ఇదంతా జరిగిందని చెప్పావు. ఏది నిజము? మీ దగ్గరే నిజమనే మాట లేదు. రెండోది వచ్చేసి వాలంటరీని ప్రచారానికి తీసుకురాకూడదు అనే ఇంకితం మీకు లేదా? మీకు కనీసం రూల్స్ వర్తించవా? ఒంగోలు ప్రజలు అంతా గమనిస్తున్నారమ్మా. జనాలు గమనించండి అని మీరు చెప్పడం కాదు, వాళ్ళు బాగా గమనిస్తున్నారు. ఇదివరకు రాజకీయం కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇళ్లల్లో ఉండే మహిళలకు కూడా ఈరోజు రాజకీయం గురించి తెలుసు. ఎవరికి ఓటేయాలో ఎవరికి వేయకూడదో మేము చెబితే ఇదే పరిస్థితుల్లో మహిళలు లేరు. వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు ఉన్నాయి, సొంత అభిప్రాయాలు ఉన్నాయి. మీకు ఓటమి భయం పట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు జనార్దన్ గారు. మహిళలంటే అంత చీపా అన్నావు. మహిళలంటే చులకన భావం కానీ, మహిళలంటే ఏమి జ్ఞానం లేకుండా మాట్లాడే పరిస్థితి కానీ మా తెలుగుదేశం పార్టీకి లేదమ్మా. ఇంకోటి కూడా చెప్తున్నాం, మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పరిస్థితి మీకుంది కాబట్టే ఈ రోజున ఇంత గొడవ జరిగింది. వాస్తవానికి మహిళ వాలంటరీ వచ్చింది, ఫోటోలు తీస్తున్నారు, నిజమే. మీరు చిన్నగా స్మూత్గా చెప్పుకుంటే అయిపోయింది కదమ్మా.
మీరేమనకుండానే అంత గొడవ జరిగిందా? అంత ఇళ్లలో చొరబడి కొట్టే పరిస్థితి వచ్చిందా? కాదు కదా. ఎవరు ఒకళ్ళు చేస్తే గొడవ అవ్వదు. మీరు సౌమ్యులే అయ్యుంటే ఆ గొడవ అంత జరగదు. 2019లో మా నాగ సత్యలత గారు ఒక అపార్ట్మెంట్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ వైసీపీ కార్యకర్త ఒక ఆమె పాంప్లెట్ చించి మా ఎదుటే మా మెట్లు ఎక్కొద్దు అనింది. మేము సైలెంట్గా పక్కకు వచ్చాం. ఆ రోజున మేము గొడవ చేయలేదే. అదేమంటే ఇప్పుడు మీరు కమ్మపాలెం గొడవని ఎగ్జాంపుల్గా ప్రతిరోజు చెప్తున్నారు. పొద్దుగూకులు ఒక అబద్ధాన్ని పొద్దుగూకులు మీరు అన్నంత మాత్రాన నిజమైపోదు, గమనించుకోండి. ఆ రోజు జనార్దన్ గారు ఉండుంటే కమ్మపాలెం గొడవ కూడా ఇంత అయ్యేది కాదు. అది అడ్డం పెట్టుకొని మీరు గెలిచేవాళ్ళు కాదు. 2019లో మీరు గెలిచేవాళ్ళు కాదు. మీరు చేసిందేమి లేదు 5 ఏళ్లలో. అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు జనార్దన్ గారు ఎక్కడ గెలుస్తారో అన్న ఓటమి భయం మీకు పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా గొడవ చెయ్యాలి. ఒంగోలు ప్రజలకు మీరు ఇచ్చిన సందేశం ఒకటే. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు కూడా మీరు గొడవ చేసి, మీరు మాట్లాడి, మీరు అన్నీ చేసి పొద్దుగూకులు మా మీద పెట్టారు, కేసులు మా మీద పెట్టారు. అప్పుడు కూడా మేము ఓర్చుకొని ఉన్నాం, సామరస్యంగానే ఉన్నాం, తన్నులు తిని కూడా సామరస్యంగా ఉన్నాం. మా జనార్దన్ అన్న ఆ రోజే మీరు కూడా కానివ్వండి అని ఉంటే ఈ పరిస్థితి రాదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు ఎప్పుడు గొడవలు చేసినా మేమే తగ్గాం. మా జనార్దన్ అన్న కానివ్వండి అని ఒక్క సైగా చేసుంటే ఖచ్చితంగా కలబడుకునేవాళ్ళం. ఆ పరిస్థితి జరిగిందా? ఎవరి మీదకి వచ్చారో మీడియాలో అందరూ ప్రజలు, ఒంగోలు ప్రజలే కాదు అందరూ చూశారు. ఎవరు రౌడీ రాజకీయం చేస్తున్నారో తెలుసు. ఇంకోటి కూడా అసభ్యమైన పదజాలంతో మాట్లాడారు. మా జనార్దన్ అన్న గారు మాట్లాడారు, విన్నారు. వాసు గారు మాట్లాడింది కూడా మీరు విన్నారు. మీకు చెవులు పనిచేస్తున్నాయో లేదో నాకు తెలియడం లేదు, కానీ ఒంగోలు ప్రజలకు పనిచేస్తున్నాయి. ఒంగోలు ప్రజలు బాగా వింటున్నారు. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, మేము చేతులు గాజులు తొడిగించుకొని ఉన్నామా అని. చేతులు గాజులు తొడుక్కొని ఉన్నారో ఏం తొడుక్కొని ఉన్నారో మాకు తెలియదయ్యా, నిజంగా మేము చూడలేదు. ఎందుకంటే పొద్దుగూకులు మీరు మాట్లాడే మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఎగతాళిగా ఉన్నాయి. జనాలు చూస్తుంటే మీరు గొడవకు వచ్చి మీరు కొట్టి వాళ్ళని మమ్మల్ని అన్నారు, మమ్మల్ని చేశారని మీరు చెప్పడం నిజంగా జనాలు నవ్వుకుంటున్నారు. గాజులు తొడుక్కొని ఉన్నావా, ఏం తొడుక్కొని ఉన్నా ఆయన్ని అడిగారా? ఆయనకు అవసరం లేదు కదా, జనానికి కూడా అవసరం లేదు మీరు గాజులు తొడుక్కొని ఉన్నారా, ఏం తొడుక్కొని ఉన్నారని. జనాలని భయపెట్టే పని మాత్రమే మీరు చేస్తున్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్పాలమ్మా, ముక్తి సూక్తావళి మేము చెప్పడల్లా. మీరు మీడియా ముందుకు వచ్చి దొంగ అడుపులు ఏడుస్తా, కమల్ హాసన్ నటనలు నటిస్తా మీరు మాట్లాడుతుంటే వినడం గలీజ్గా ఉంది. ఒంగోలు ప్రజలకు కానీ మాకు కానీ పొద్దుగూకులు చిటికలేసి మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రా చూసుకుందామని. ఏం చూస్తారు, ఏం చూస్తారు? జనార్దన్ గారిని టచ్ చేయండి, ఎవరైనా టచ్ చేయండి, చూపిస్తామేందో. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎవరేమో చేతగాని వాళ్ళు ఎవరు లేరు మీరనే మాట మేము కూడా అంటున్నామన్నా. గుర్తుపెట్టుకోండి, మీరనే మాట మేము కూడా అంటున్నాం. ఎవరం చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. జనార్దన్ అన్న కానివ్వండి అంటే ఇంతే, మీకంటే ఇదిగా కలబడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ హత్యా రాజకీయాలని, రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. కాబట్టి జనార్దన్ అన్న సౌమ్యుడు కాబట్టి ఇంకా మేము మీరు మాట్లాడిన దానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాం. మీరు మాట్లాడినందుకు మాత్రమే, లేకపోతే ఇది కూడా పెట్టేవాళ్ళం కాదు. మీ పని మీరు చూసుకునేవాళ్ళు, మా పని మేము చూసుకునేవాళ్ళం. కొద్దిగా మాట్లాడేటప్పుడు నోరు, కొద్దిగా మైండ్ అదుపులో పెట్టుకోమని వైసీపీ మహిళలను పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం.